నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీకి తీసుకున్నారు పోలీస్ అధికారులు. దానికి సంబంధించి విచారణ బృందం ఆయన్ని సమగ్రంగా విచారిస్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు అంటే 7 రోజుల పాటు ప్రణీత్ రావుని విచారించనుంది. మొదటి రోజు ఆదివారం చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను అడిగినటువంటి అధికారులు అతని దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం రాలా. నా పైన ఉన్నటువంటి అధికారులు అలాగే కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పడం వల్లనే నేను చేయాల్సి వచ్చింది, లేకపోతే నాకేమీ అవసరం అనేది మాత్రమే చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది మారింది. ఎందుకనంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండాలి అనేది పక్కన పెట్టి కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినట్లు, అలాగే ఒక పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎలా చెప్తే అలా చేశాడు. సో ఇలాంటి సందర్భంలో ఆదివారం చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను బృందం అడిగింది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఆయన్ను సంధించారనేది ఒకసారి చూద్దాం. మొదటగా, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? దానికి సమాధానం, నేను ఒక్కనే కారణం కాదు అనేది చెప్పినట్లు కూడా మనకి పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఎవరు చెప్తే ట్యాప్ చేశారు? రెండో క్వశ్చన్గా చాలా తెలివిగా సమాధానం చెప్పినట్లు కూడా తెలుస్తుంది. వ్యాపారస్తులను బెదిరించి వారిపై అక్రమ కేసులు ఎందుకు బనాయించారు అనేది తర్వాతి ప్రశ్నగా ఉంది. చాలా కీలకమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి దాటవేసే ధోరణితోనే వ్యవహరించాడు ప్రణీత్ రావు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే నల్గొండలో ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక సివిల్ వివాదంలో ప్రణీత్ రావు సస్పెండ్ అయ్యాడు. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను చూపిస్తూ అప్పుడు ఎందుకు ఈ వ్యవహారంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మీకు బంధువు ఎలా? అలాగే ఆరో క్వశ్చన్, ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను ఎవరెవరికి ఇచ్చారు? అలాగే బీఆర్ఎస్తో ఎందుకు అనుకూలంగా వ్యవహరించారు అనేది తర్వాత క్వశ్చన్. నెక్స్ట్, ఇంటెలిజెన్స్లోని ముఖ్యమైన వివరాలు, ఆధారాలను మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అరెస్టు సమయంలో సిరిసిల్లలో జరిగినటువంటి పరిణామం, ఇంట్లో సోదాలు జరిపినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పెన్ డ్రైవ్లు, మెమరీ కార్డ్స్, అలాగే హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లు ఇవన్నీ స్వాధీనపరుచుకున్నారు. దాన్ని బట్టే చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా బయటికి వచ్చింది. ఏదైతే ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఉండాల్సినటువంటి సమాచారాన్ని అంతా ఇతను ఇంట్లో డంప్ చేశాడు. ఎంత దారుణమైనటువంటి ఘటన చూడండి. ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ ప్రణీత్ రావు ఇష్టానుసారంగా అడ్డగోలుగా వ్యవహరించాడు అనేది ఒక నిర్ధారణకి వచ్చారు. అలాగే కీలకమైనటువంటి సమాచారాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పరిణామం ఏంటంటే, ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనే విషయం తెలిసిన తర్వాత రాత్రి సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, వివరాలని ఇతను ధ్వంసం చేశాడు. దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్నగా అడిగారు. అలాగే ఎస్ఐబిలోకి వచ్చిన తర్వాత నుంచి అంటే 8 ఏళ్ల నుంచి ఇతను అక్కడ డిఎస్పీగా పనిచేస్తున్నారు. ముందుగా ఇన్స్పెక్టర్ నుంచి తర్వాత కొద్ది కాలానికే యాక్సిలరీ పరిధిలో అతనికి ప్రమోషన్ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో 8 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో చాలా కీలకంగా వ్యవహరించారు ప్రణీత్ రావు. ఈ 8 ఏళ్లలో కోట్లాది రూపాయల ఆస్తిని మీరు ఎలా సమకూర్చారు? దానికి సంబంధించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా ఈ ప్రశ్నలు మారాయి. దేనికి కూడా సరైనటువంటి పొంతన లేని సమాధానాలు ఇవ్వటం.
నాపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినట్లు మాత్రమే చేశాను. నేను ఒక అధికారి మాత్రమే. కావాలంటే వారిని కూడా విచారించండి. ఇట్లాంటి సమాధానాలు చెబుతూ చాలా కీలకమైనటువంటి అంశాల్లో దాటవేత ధోరణి వ్యవహరించారు అనేది మారింది. ఇప్పటికే ప్రణీత్ రావు టీంలో ఉన్నటువంటి 30 మంది ఎవరైతే ఉన్నారో అడిషనల్ డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం 30 మందిని కూడా ఇప్పటికే విచారించారు. కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. ఇటువంటి క్రమంలో వారిని ఆ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఆ వింగ్ నుంచి ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ప్రక్షాళన చేశారు, పక్కన పెట్టారు. ఈ 30 మందికి కూడా ఎవరికి లీవ్స్ అనేది అనుమతినివ్వొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో మిగిలిన రోజుల్లో కస్టడీలో భాగంగా ప్రణీత్ రావుని విచారించే సందర్భంలో ఈ 30 మంది అధికారులను కూడా సిబ్బంది, ముఖ్యంగా అడిషనల్ డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు వారిని కూడా ప్రశ్నించాలి ఆయన సమక్షంలో అనేది కీలకంగా మారింది. ఈ యొక్క క్వశ్చన్స్కి ఆయన సమాధానం ఇవ్వలేదు సరిగా. ఏదైనా సరే నాపై అధికారులు చెప్పారు, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పడం వల్ల చేశాను అనేది. కానీ వారి పేర్లు మాత్రం ఇంకా బయట పెట్టలేదు. దీనికి సంబంధించి ఇంకా కస్టడీ ఉంది కాబట్టి చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు, అంశాలు బయటకు వచ్చేటట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కార్యాలయంలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు దాన్ని, ఆ పరిణామాలు కూడా అంటే ఏ రకంగా చేశారు అనేది దాన్ని కూడా వీడియో చిత్రీకరించి కోర్టులో దాన్ని సబ్మిట్ చేసే ఆలోచనలో ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పెషల్ టీం పనిచేస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ముఖ్యంగా కొన్ని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్ళి విచారిస్తున్నారు. అంటే ఇతను ఎక్కడెక్కడ ఎవరెవరితో భేటీ అయ్యాడు, సమావేశాలు జరిగాయి, ఎవరిని కలిశాడు, ఏం మాట్లాడాడు అనే దాని మీద కూడా ఆధారాలు ఇప్పటికే సేకరించారు. దానికి సంబంధించి విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఇంకా మిగిలిన రోజుల్లో చివరి రోజు వరకు ఎటువంటి సమాచారం వస్తుంది, ప్రణీత్ రావు దగ్గర నుంచి ఎలాంటి కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది.